మన టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఐపీఎల్లో సిఎస్కే టీంకు కెప్టెన్ కాబోతున్నాడా? సో దీని గురించి అయితే ఇదివరకే ఫ్యాన్స్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. అయితే ఇప్పుడు ఒక ఫార్మర్ సిఎస్కే ప్లేయర్ రోహిత్ శర్మ సిఎస్కే టీం కెప్టెన్గా మారితే చూడాలని ఉంది అని తన మనసులో ఉన్న మాటను చెప్పాడు. సో ఇప్పటికీ ఆ మాటలు ఎవరన్నారో అందరికీ తెలిసే ఉంటుంది. మన తెలుగు తేజ్ మంబటి రాయుడు ఈరోజు రోహిత్ శర్మ గురించి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా వైరల్గా మారింది. సో అతనైతే ఈరోజు News24 అనే ఒక ఫేమస్ మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అండ్ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ మరియు సిఎస్కే గురించి చాలా స్టన్నింగ్ వ్యాఖ్యలు చేశాడు. మెయిన్లీ ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ సిఎస్కే టీం తరపున ఆడాలని, అలాగే ఈ ఏడాది ఒకవేళ ధోని రిటైర్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ నుండే సిఎస్కే టీంను రోహిత్ శర్మ లీడ్ చేయాలని చెప్పి తన మనసులో ఉన్న మాటను చెప్పాడు. సో ఈ కమెంట్స్ వేరే ప్లేయర్ ఎవరైనా చేసుంటే అంత సీరియస్గా తీసుకోకపోదు. బట్ అంబటి రాయుడు ఒక ఫార్మర్ సిఎస్కే ప్లేయర్. మోస్ట్ ఇంపార్టెంట్ అతను సిఎస్కే టీం తరపునే కాదు, ప్రీవియస్గా రోహిత్ క్యాప్టెన్సీలో ముంబై టీంలో కూడా ఆడాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఐపీఎల్ అంబటి రాయుడు 2 టీమ్స్ తరపున ఆడాడు. 2010 సంవత్సరంలో ముంబై ఇండియన్స్ టీం తరపున డెబ్యూ చేసి ఆ తర్వాత 8 సంవత్సరాల పాటు ఆ టీం తరపున ఆడాడు. అంటే నా తర్వాత చూసుకుంటే 2018 నుండి 2023 వరకు ఈ 6 సంవత్సరాల పాటు సిఎస్కే టీం తరపున ఆడాడు. సో తన 14 ఏళ్ల ఐపీఎల్ కెరియర్లో అంబటి రాయుడు ఆడింది ముంబై మరియు సిఎస్కే జట్లకే. అండ్ ముందు చెప్పుకున్నట్టే అతను రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఆడాడు, అలాగే MS ధోని క్యాప్టెన్సీలో కూడా ఆడాడు. సో ముంబై ఇండియన్స్ మరియు సిఎస్కే టీంలతో అతనికి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది కాబట్టి మనమైతే అంబటి రాయుడు అన్న మాటలను ఈజీగా కొట్టి పారేయలేం. ఈవెన్ రోహిత్ శర్మ ఇంకా ఐపీఎల్ 2 సంవత్సరాలు ఆడతాడనే దానిపై కూడా అతను కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. సో ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ 36 years అండ్ అతను అనుకుంటే ఈజీగా మరొక 5-6 ఏళ్ల పాటు ఐపీఎల్లో ఆడొచ్చు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ క్యాప్టెన్ కావాలనుకుంటే అతనికి వరల్డ్ మొత్తం ఓపెన్గా ఉంది. అతను ఎక్కడికి వెళ్ళినా ఈజీగా రోహిత్ని క్యాప్టెన్ చేస్తారని చెప్పి రాయుడు అన్నాడు. అలాగే ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మని క్యాప్టెన్గా తీయడం కూడా తనకి అంతలా నచ్చలేదంట. మరో సంవత్సరం ఆగి 2025లో హార్దిక్ పాండ్యాకు క్యాప్టెన్సీ ఇచ్చుంటే బాగుండేదని చెప్పి అభిప్రాయపడ్డాడు. సో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంతా కూడా ఇదే ఫీల్ అయ్యారు. అనవసరంగా ముంబై టీం క్యాప్టెన్సీ విషయంలో చాలా తొందరపడింది. రోహిత్ శర్మ స్టిల్ మన టీమిండియా కెప్టెన్గా ఉన్నా సరే అతను కాదని వేరే ప్లేయర్ని కెప్టెన్గా పెట్టుకున్నారు. ఒకవేళ రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్గా ఉండుండకపోతే ఇది కొంతవరకు జస్టిఫై అయ్యేదే. రోహిత్ అలాను టీమిండియాకి క్యాప్టెన్ చేయట్లేదు కదా, ఇంక ముంబై ఇండియన్స్కి ఎందుకని చెప్పి హార్దిక్ పాండ్యా చేంజ్ని కొంతవరకు యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళం. అలా కాకుండా రోహిత్ శర్మ టీమిండియాకు 3 ఫార్మాట్స్లో కూడా కెప్టెన్గా ఉన్నా సరే వాళ్ళు అతన్ని తొలగించారంటే ఖచ్చితంగా ముంబై టీం చాలా తొందరపడిందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ రాయుడు కూడా తన ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ ఇదే చెప్పాడు. మరి రాయుడు చెప్పింది జరగడానికి పాసిబిలిటీ ఏమైనా ఉందా? సో నన్ను అడిగితే ఇది పాసిబుల్ కావాలంటే ది ఫస్ట్ థింగ్ MS ధోని రిటైర్ అవ్వాలి, అది కూడా ఈ ఏడాదే. ఒకవేళ ధోని రిటైర్ అవ్వకుండా మరి ఒక్క సీజన్ ఆడినా సరే రోహిత్ శర్మ సిఎస్కే టీంలోకి రాలేడు. సో నెక్స్ట్ ఇయర్ రోహిత్ శర్మ సిఎస్కే టీంలోకి వచ్చి కెప్టెన్గా మారాలంటే ఖచ్చితంగా MS ధోని రిటైర్ అయితేనే పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ధోని రిటైర్ అయ్యి రోహిత్ శర్మ సిఎస్కే కెప్టెన్ అయితే ఏమైనా బెనిఫిట్ ఉంటుందంటే ఖచ్చితంగా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ సిఎస్కే ఫ్యాన్ బేస్ మొత్తం ధోని చుట్టే ఉంది. ఒక్కసారి ధోని రిటైర్ అయితే ఆ టీం ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇప్పటికీ చూసుకుంటే ఆ టీంలో MS ధోనికి సరైన వారసుడు లేడు. అఫ్కోర్స్ రుతురాజ్ గైక్వాడ్ ఫ్యూచర్ కెప్టెన్గా ఉన్నాడు, కాదనడం లేదు. బట్ ప్రజెంట్ అతని ఫ్యాన్ బేస్ చూసుకుంటే MS ధోనిలో ఉన్నదానికి సగంలో సగం కూడా ఉండదు. పైగా రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికీ మన టీమిండియాలో కన్సిస్టెంట్గా ఆడలేకపోతున్నాడు. అడపదడప ఎప్పుడైనా టీంలోకి రావడం తప్పితే అతను కన్సిస్టెంట్గా టీంతో కంటిన్యూ అవ్వలేకపోతున్నాడు. సో రుతురాజ్ గైక్వాడ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. అండ్ ఈ టైంలో సిఎస్కే టీం రోహిత్ శర్మ లాంటి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ని తెచ్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళ బ్రాండ్ వాల్యూ పడిపోదు. అలాగే ఫ్యాన్ బేస్ పరంగా చూసుకుని ఎక్కువగా డిఫరెన్స్ కూడా క్రియేట్ అవ్వదు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా ముంబై ఇండియన్స్ టీం నుంచి వచ్చిన ప్లేయర్స్ సిఎస్కే టీంలో ఆడడం క్లియర్గా చూసాం. అంబటి రాయుడు మరి హర్భజన్ సింగ్ లాంటి ప్లేయర్స్ ముంబై టీం నుండి సిఎస్కే టీంలోకి వచ్చారు. అది కూడా ఆ టీంలో ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పాటు ఆడిన తర్వాత. సో ఆధార్లో కూడా రోహిత్ శర్మ కావాలనుకుంటే సిఎస్కే టీంకి రావచ్చు. అండ్ ఆల్సో సిఎస్కే టీం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అయితే నేను అడిగితే రోహిత్ శర్మ సిఎస్కే టీంలోకి రావడం చాలా వరకు సిఎస్కే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఐపీఎల్ సిఎస్కే టీంకి బిగ్గెస్ట్ అపోనెంట్ అండ్ ఛాలెంజింగ్ అపోనెంట్ ముంబై ఇండియన్స్. పైగా రోహిత్ శర్మ యాజ్ కెప్టెన్గా 3 సార్లు ఫైనల్స్లో సిఎస్కే టీం ఓడించాడు. సో డెఫినెట్లీ ఓపెన్గా చెప్పుకోవాలంటే చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్కి రోహిత్ శర్మ అంటే ఇష్టం ఉండకపోవచ్చు. అండ్ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మేబీ సిఎస్కే టీం రోహిత్ శర్మను తీసుకురావాలని ఆలోచన చేయకపోవచ్చు. ఎనివే ఇవన్నీ పాసిబుల్ కావాలనుకుంటే ముందు రోహిత్ శర్మ ముంబై టీం నుంచి బయటికి రావాలి. అలా కాకుండా అతను ముంబై ఇండియన్స్తోనే స్టిక్ అయి ఉంటే అసలు మనం అనుకున్నవి ఏమీ కూడా జరగవు. సో రోహిత్ శర్మ ఎప్పుడైతే ముంబై టీం వదిలేసి మెగా ఆక్షన్లోకి వస్తాడో అప్పుడు మాత్రమే మనం ఇలాంటి సినారియోస్ని ఊహించుకోగలం. నేనైతే పర్సనల్గా రోహిత్ శర్మ మరోసారి హైదరాబాద్ టీంకి ఆడితే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే తన కెరియర్ హైదరాబాద్ టీంతోనే స్టార్ట్ చేశాడు. సో ఇటు తిరిగి SRH టీంకి ఎప్పుడు కూడా సరైన ఒక ఇండియన్ కెప్టెన్ లేడు. దీంతో వాళ్ళు ప్రీవియస్గా డెక్కన్ చార్జెస్ తరపున ఆడిన రోహిత్ శర్మను మరోసారి హైదరాబాద్ టీంకి తీసుకురాగలిగితే మాత్రం ఫ్యాన్స్కు పండగే. మరి మీరు రోహిత్ శర్మ ఒకవేళ టీం మారాలనుకుంటే ఏ టీంలో చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.